ఇక పార్టీ ఫిరాయింపులపై కీలక వ్యాఖ్యలు చేశారు కిషన్ రెడ్డి. పార్టీ ఫిరాయింపుల్లో మొదట ప్రోత్సహించింది బీఆర్ఎస్ అని అన్నారు. పార్టీలో మారే లీడర్లను కుక్కలు నక్కలు అంటున్న కేసీఆర్ నాడు ఆ కుక్కలు నక్కలు ఎందుకు చేర్చుకున్నారని ప్రశ్నించారు. మరోవైపు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే దారిలో వెళ్తున్నారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ తీవ్రమైన అంశంగా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం, వ్యక్తిగత స్వేచ్ఛను కాంగ్రెస్ బీఆర్ఎస్లు హరించాయని విమర్శించారు కిషన్ రెడ్డి. దుబ్బాక మునుగోడు ఉప ఎన్నికల్లోనూ ట్యాపింగ్కు పాల్పడ్డారని ఆరోపించారు. ఆ తర్వాత జరిగినటువంటి దుబ్బాక శాసనసభ ఎన్నికల్లో, హుజూరాబాద్ శాసనసభ ఎన్నికల్లో, మునుగోడు శాసనసభ ఎన్నికల్లో, ఆ మధ్యలో జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ ప్రభుత్వము ఎలక్షన్ కమిషన్ నియమావళికి విరుద్ధంగా ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశాలను ఉల్లంఘిస్తూ వైలేట్ చేస్తూ ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం వివరించింది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఫోన్లను ఇష్టారాజ్యంగా అక్రమ పద్ధతిలో ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. మీకు తెలుసు, 2020 అక్టోబర్లో జరిగినటువంటి దుబ్బాక ఉప ఎన్నికల్లో, ఆ తర్వాత హుజూరాబాద్ లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థుల ఫోన్లు, మునుగోడులో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా మా పార్టీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసినట్టు ఈరోజు పోలీసులు నివేదికలో తెలుస్తా ఉంది. అంతేకాకుండా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల ఫోన్లు, అనేక రకాల వ్యాపారస్తుల ఫోన్లు, సమాజంలో ప్రముఖ వ్యక్తుల ఫోన్లు, రాజకీయాలకు సంబంధం లేకున్నా కూడా ఈ యొక్క ఫోన్లను ట్యాప్ చేయడం జరిగింది. నేను ఈరోజు